మీడియా మిత్రులందరికీ నమస్కారం. దీపావళి తర్వాత మొట్టమొదటి ఇంత పెద్ద ఎత్తున మీడియా సమావేశం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు, కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కూడా. కాంగ్రెస్ ప్రభుత్వము ఏడాది పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా 26 రోజుల ఉత్సవాలు చేసుకుంటారట. 26 రోజుల ఉత్సవాలు అంటే సర్వే పేరు మీద ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ప్రజలకు సర్వీస్ ఇవ్వక దూరం అవుతా ఉంటే ఉత్సవాలలో మరి పరిస్థితి ఏముంటుందో చూడాలి. తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈరోజు మీ పాలన చూసి అసహించుకుంటుంది. మీ 6 నెలల పాలననే ప్రజలు రిజెక్ట్ చేసిండ్రు. మీకు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు 8 స్థానాలకే పరిమితం చేసిందంటే 6 నెలలలోనే మీ పైన ప్రజలకు విశ్వాసం కోల్పోయినారు. ప్రజల విశ్వాసం మీరు ఉత్సవాలు చేసుకుంటారట. ఏ ముఖం పెట్టుకొని ఉత్సవాలు చేసుకుంటారో ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు సమాజానికి మీరు ఏం చేసిందని ఉత్సవాలు చేసుకుంటున్నారో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ ఏడాది పాలన చూస్తే ఎట్లుందంటే మొత్తము స్కామ్లు, కమిషన్లు. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైనా కొద్దిగా మిగిలిచ్చిందంటే దాన్ని పూర్తిగా లూటీ చేయడమే. అప్పులు తీరుస్తామంటున్నారు, అంతకన్నా ఎక్కువ అప్పులు తెస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము దోచుకొనుట్లా బ్రిటిష్ వారిని మించిపోయింది. ఎందుకంటున్నా అంటే మీ ఇచ్చిన గ్యారంటీలకు దిక్కు లేదు. ఒకవైపు 100 రోజుల్లో అమలు చేస్తానన్న 6 గ్యారంటీలు అది పత్తానే లేదు. ఈ సంవత్సర కాలంలో మీరు మహాలక్ష్మి పథకంలో ఒకే ఒక హామీ, ఉచిత బస్సు మహిళలకు. అంత తప్ప ఏ హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాలే. 200 యూనిట్ల ఫ్రీ కరెంటు కానీ, 500కు గ్యాస్ సిలిండర్ కానీ, 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎవరికి వస్తున్నది? ఇక రైతన్నల కష్టాలైతే మనం ఎంత చెప్పుకున్నా తక్కనే. పంటలు కోసుకున్నారు, వడ్లు ఎండబెట్టుకొని కళ్ళాల దగ్గర కుప్పలుంటే అకాల వర్షంతో తడిసి ఆ బాధలు. మీరు ఏదైతే వడ్ల ప్రొక్యూర్మెంట్ సెంటర్లని మీరు ఓపెన్ చేస్తున్న సమయానికి 15 రోజులు లేట్ చేసింది. మీరు ఇస్తున్న రైతు భరోసా, 500 రూపాయల సన్నవడ్లకు బోనసు అదైతే పత్తాకే లేకుండా పోయింది. నేను మీ అందరికి అడుగుతా, కాంగ్రెస్ వాళ్ళకి అడుగుతా ఉన్నా, ఏ వర్గం వాళ్ళు మీరిచ్చిన హామీలు, మహిళలకు ఇస్తున్న 2500 రూపాయల వాళ్ళు మీకు ఉత్సవాల్లో పాల్గొనాలన్నా, రైతన్నలకు ఇస్తున్న
రైతు భరోసా కానీ, 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ, 500 బోనస్ ఇస్తున్నారని మీకు రైతులు ఉత్సవాల్లో పాల్గొనాలని నేను అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మా పెద్ద మనుషులకు ఇస్తున్న 2,000 రూపాయలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నందుకు వాళ్ళు మీకు ఉత్సవాల్లో పాల్గొనాలని అడుగుతా ఉన్నాం. ఇక అనేక సంవత్సరాల నుండి, గత 10 సంవత్సరాల నుండి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్న డబుల్ బెడ్రూమ్లు అప్పుడైతే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇయ్యలే, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారని ఆ పేదలు మీకు విజయోత్సవాల్లో పాల్గొనాలని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా విద్యా వికాసం కింద విద్యార్థులకు విద్యా భరోసా 5 లక్షల రూపాయలు ఇచ్చిందని యువకులు విద్యార్థులు మీకు మీ ఉత్సవాల్లో పాల్గొనాలా. ఇక నిరుద్యోగులకు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాని ఇయ్యనందుకు, నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇవ్వనందుకు నిరుద్యోగులు మీకు మీ ఉత్సవాల్లో పాల్గొనాలని అడుగుతా ఉన్నాం. ఇక చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నారు, ఇవ్వనందుక, లేదా కళ్యాణి లక్ష్మి ఈ నెల 1,00,000 రూపాయలు వస్తున్నాయి, నెక్స్ట్ మంత్ నుంచి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇచ్చిందని మీకు మా మహిళా సోదరుమణులు ఉత్సవాల్లో పాల్గొనాలని మీకు ప్రశ్నిస్తా ఉన్నాం. ఏం చేసిందని, ఏం మొగ పెట్టుకొని మీరు ఉత్సవాలు చేసుకుంటున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమగ్ర సర్వే, కులగణన వీటికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. కేవలము పాలిటిక్స్ డైవర్ట్ కోసమే మీరు సర్వే పేరుతో ఇచ్చిన గ్యారంటీలు, హామీలు నెరవేర్చక డైవర్ట్ పొలిటికల్ చేస్తున్నందుక మీరు ఆ ప్రయత్నం చేద్దామంటే మాత్రం భారతీయ జనతా పార్టీ మీరిచ్చిన గ్యారంటీలు, హామీలు అమలు చేర్చే వరకు వదిలిపెట్టదని మీకు హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఏదైతే వివరాలు అడిగే ముందు రైతులకు ఎంతమందికి రుణమాఫీ కాలేదు, రైతు భరోసా లేక, రైతు బీమా లేక ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారో ఆ వివరాలు తెలుసుకోండి. ముందు మీరు ప్రభుత్వం కొత్తగా ఏర్పడగానే ప్రజాపాలన పేరుతో ఏదైతే అప్లికేషన్లు స్వీకరించిండ్రో మరి ఆ దరఖాస్తులు ఎటుపోయిన మూచిలో ముంచారా నేను అడుగుతా ఉన్నా. 6 గ్యారంటీలు గంగలో కలిపినట్లు మరి ఈ ప్రజాపాలన దరఖాస్తులు మూసిలో ముంచిండ్రా? ఎక్కడున్నాయి మరి అవి? ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రజాపాలన పెడతామని చెప్పి దాని పద్ధతి లేదు. నేను కాంగ్రెస్ నాయకులకు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ప్రజల ఆస్తుల వివరాలు, వారి జీతభత్యాలు మీరు ఏదైతే డీటెయిల్స్ అడుగుతా ఉన్నారో మీ 60 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన దేశాన్ని దోచుకున్న మీరు
కాంగ్రెస్ నాయకుల ఆస్తుల వివరాలు, జీతభత్యాలు, కాంగ్రెస్ నాయకుల ఆస్తుల జీతభత్యాల శ్వేతపత్రం విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీకు దమ్ముంటే మీ ఆస్తులది, మీ జీతభత్యాలది, కాంగ్రెస్ నాయకుల శ్వేతపత్రం విడుదల చేయండి ముందు. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం, మేము సర్వేకు వ్యతిరేకలం కాము, కానీ సర్వే ఆధారంగా మీరేదైతే బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక ఎన్నికల ముందు ఇవ్వాలని, బడుగు బలైన వర్గాల రిజర్వేషన్లు తగ్గించొద్దు, ఈ సర్వే చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుందంటే కోతలు కోయడానికే సర్వే చేస్తున్నారా? ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఎందుకోసం సర్వే చేస్తున్నారు? గతంలో కూడా చేసిరు, మరి ఆ వివరాలు ఎక్కడున్నాయి? ఇవన్నీ అవసరం ఉందా? ఆస్తులు, మీ భూములు ఎన్ని ఉన్నాయి, ఏం పని చేస్తున్నారు, మీ కుటుంబ సభ్యులెందరూ, వాళ్ళ చదువులు ఏంటిది? కులగణన సర్వే అంటే 76 అంశాలతోటి ప్రశ్నలు. అందుకే మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ముందైతే మీరు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు 100 రోజులైంది, సంవత్సరం అయితే ఉంది. ఏ ఒక్క వర్గానికి ఇచ్చిన మీరు హామీలు అమలు చేయలే. రైతులకు మోసం చేసిండ్రు, యువకులకు మోసం చేసిండ్రు, ఎస్సీ ఎస్టీలకు మోసం చేసిండ్రు, బీసీ వర్గానికి మోసం చేసిండ్రు, యువకులకు మోసం చేసిండ్రు. మోసం చేసి గద్దెనెక్కి ఈరోజు కళ్ళు తలకెక్కి, కళ్ళు నెత్తి మీదకెక్కి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. బుల్డోజర్ ఎక్కిస్తాము, తొండలు ఎక్కిస్తాము. అసలు సీఎం మాట్లాడవలసిన భాషనా అని నేను అడుగుతా ఉన్నా. ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు పాపం, ఏం చేస్తాం మరి? మీరు సంబరాలు చేసుకునే ముందు మీ హామీలు తప్పకుండా అమలు చేస్తామని మరొక్కసారి మీరు మళ్ళీ కూడా దేవుళ్ళ మీద ఒట్టు పెట్టడానికి తయారున్నారు. తెలంగాణలో ఉన్న ప్రముఖ దేవాలయాలు అన్ని అమ్మవార్ల మీద, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టే డిక్లేర్ చేసిండ్రు. కనుక సమగ్ర సర్వే మీరు రిజర్వేషన్లకు లేదా దేనికో ఇంకొకసారి మీరు క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతో పాటు ఉత్సవాలు చేసుకునడానికి ఏ ముఖం పెట్టుకొని ఏం సిగ్గుందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఓకే భయ్యా.